కొవ్వొత్తి. సత్య, పాటల్లోనే కాదు నువ్వు పొడుపు కథల్లోనూ సూపరు. వదినా, ఇంకోటి అడుగు. కట్ చేస్తారు కానీ తినరు, ఏంటది? కేక. నువ్వు కేకా? సత్తమ్మా, నేను ఒక పొడుపు కథ వేస్తాను, విప్పుతావా? ఏంటది? ఆడాడ కూడిన ఊరికి ఉందామా గోడి పేరు, తీపి తీపి కలిసిన ఊబిలో ఉన్నది ఉప్పని నీరు. చెప్పుకో చూద్దాం. ఏంట్రాది? ఎవరు? ఎవరు లేరు. పొడుపు కథకి ఆన్సర్ తెలిసింది టీచర్. ఇందాకే కదా అడిగావు, కాస్త ఆలోచించలేవు మురళి. టీచర్లు కూడా ఆలోచిస్తే ఎలా? ఆన్సర్ తెలిసిందా పొడుపు కథకి? ఆన్సర్ తెలిస్తే నేను ఎందుకు ఇక్కడ పనిచేస్తాను మురళి? ఈ పంచులకేం తక్కువ లేదు. ఇరుగు పొరుగు ఇగటాలు ఆడడం జరుగు, పనిలో పనిగా చిరునవ్వే హాజరగు, మదికే సరదా చేస్తుంటే ఇంటిలో పనులు ముగిసే వరకు ఎక్కడివి తీరికలు. హే అలుపు సలుపు అణువంత కూడా తల దాచుకోని చురుకంట, తన వెంట పడుతూ నిమిషాలు మెల్లగా కరిగే ప్రతి పూట వినోదంలో ఇవి కూడా చెయ్యి, నాన్న చేయమన్నారు. చిలికి చిలికి చిరుగాలి వానగా అవును, చినుకు చినుకు దశలోనే అంతమవును. మునిగే వరకు లోటెంతో చెప్పదుగా, హే కనుల నడిగి మరి చేరుతాయమది కోరుకున్న కలలైనా, ఇక నిన్నలోని గలలోటు పాటులను రేపే. చదువు మెదడులు ఎక్కువైపోయినాయి నీకు. కథే ముందు ఒక్క నిమిషం, తప్పండి ప్లీజ్. రే మా అక్క first వెళ్ళాలిరా. ముందు నేను వచ్చి ఫోటో తీయపోతే ఫస్ట్ మీ అక్కగారు వచ్చిన సంగతి ఎవరికి తెలియదండి. ఆ కెమెరాతో సెల్ఫీ రాదా? నువ్వు కత్తిరి అక్క. పొలాలు, రైస్ మిల్లులు, ఇప్పుడు కొత్తగా బట్టల వ్యాపారం. లక్ష్మీదేవిని బీరువాలో పెట్టేసుకున్నారు. మీ ఇంట్లో ఎప్పుడు కట్టేసుకుంటారో మరి. అదేనండి మన చిన్ని పెళ్లి సంగతి. మనవేదో అనేసుకుంటాం కానీ ఆ లక్ష్మీదేవి దొరకాలి కదా.
సిని అదరగొట్టేశారు. థ్యాంక్స్ అండి. అవును సిని సూపర్గా ఉంది. ఈ రెండు తీసుకుంటాను ఇక్కడ కౌంటర్ లో తీసుకో. అక్క అదివ్వా. రే కస్టమర్లు కూడా ఫోటోలు తీ. అందరూ తీసేయమంటారండి. అందరినీ ఎందుకు మెమరీ బొక్క, ఎవరిని తీయాలో చూపిస్తాను పద. అది అదిగో ఆ గులాబీ రంగు డ్రెస్ అమ్మాయి. ఫ్లాష్ ఆఫ్ చేసావా? బొమ్మ అవుతుంది కదా. నూతి కోప్పడకరా. ఇది బాగుంది కదా. 400 డిస్కౌంట్. అమ్మ సొమ్ము కొడుకు దానవని ఇంతింత డిస్కౌంట్లు ఇస్తే కొట్టు మూసేసుకోవాలి. ఈ మధ్య ఎవరికి బొత్తిగా తాహత్ తెలియకుండా పోతుంది. 3000 ఖరీదు చేసే చీరలమ్మే వాళ్ళకి 30 రూపాయల జాకెట్లు కుట్టే వాళ్ళకి తేడా తెలియాలి కదా. తెలియాలి కదా అక్కాయ్, తెలియాలి కదా. చీరంత ఖరీదైందని జాకెట్ వేసుకోకుండా కట్టుకోరు కదండి. ఆ ఏవీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందనేది ఊరికే కాదు, ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయి ముందు. ఎవరో డబ్బులున్న తింగర వెధవ తగులుకుంటాడని చూడకు. పదమ్మా. ఏంటమ్మా ఇది? కడుపు మంటరా? ఏంటి ఏంటండి అంతకారంగా ఉన్నారు? మండుతుంది మరి. ఏమైంది? చిన్ని వాళ్ళమ్మ ఏమనుకుంటుంది? డబ్బుంటే ఎంత మాట పడితే అంత మాట అనొచ్చా? తనకే డబ్బులున్నాయని పెద్ద వయసు పెరిగితే సరిపోతుందా? ఎవరేమన్నారో తెలియదు కానీ ఈ కోపం అంతా అక్కడ చూపించుకుని ఎక్కడ చెప్తున్నా చూసారా? ఈ పద్ధతి ఎన్ని డబ్బులున్నా రాదండి. అవును, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? ఆనందం ఎక్కడైనా చూపించేస్తాం కానీ కోపం కావాల్సిన వాళ్ళ దగ్గరే చూపిస్తామంట మా అమ్మ చెప్పేది. అవునా? సరేలే, ఇంతకెందుకు కాల్ చేసావు? ఆ పొడుపు కథకి ఆన్సర్ అదే కదండి. దీంతో కలిపి 30 చెత్త ఆన్సర్లు చెప్పావు. ఓ ఇది కూడా కాదా? ఫోన్లేండి, రాంగ్ అనేది నా హ్యాపీనే. అదేంటి? రైట్ ఆన్సర్ చెప్పేస్తే మళ్ళీ మీకు కాల్ చేయడానికి ఏం కారణం ఉండదు కదండి. వీటికేం తక్కువ లేదు. ఏయ్ నాటీ నవ్య, రీల్స్ లో అంత నాటీగా ఉంటావు కానీ ఇప్పుడేంటమ్మా మరి ఎంత బిల్డప్ కొడుతున్నావు? నా ఫేవరెట్ రీల్ ఇది చూడరా. నేను ముసలి అయ్యేదాకా లేట్ చేయకు మరి, సరేనా? ఈ టైంలో బస్సులేని రావు, మీరు ఎక్కడికి వెళ్ళాలండి? రే ఆటో, నేను వాళ్ళు పిలిచారా? ఆటో కదన్నా, పిలిచేదా చూడకూడదు, వాళ్ళు ఎక్కుతారో లేదని తెలుసుకోవాలి. ఏంట్రా ఎగస్ట్రాలా? కోస్తే ఇప్పుడే ముసలాడిపోతావు. వెళ్దామా? థ్యాంక్స్ అండి. ఎప్పుడైనా ఆటో కావాలంటే ఫోన్ చేయండి, వెనకాల నెంబర్ ఉంది. ఓకే. నేను రోజు హోంవర్క్ స్కూల్లోనే రాస్తాను, మరి నువ్వు? నేను ఇంట్లోనే చేస్తాను. ఇక్కడే ఆపు. ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే, నేను వెళ్ళిపోతాను. బాయ్. సరే మిల్లో కలుస్తాను రా. సరేరా. ఏమైందా పిల్లలు అలా కొట్టి చంపేస్తాను? ఏంటైనదా? దాన్ని అడిగో. ఎవడాడు సైకిల్ మీద తిప్పేస్తాడు? ఎవడో నువ్వు ఏమే 10th క్లాస్ అన్నాయమ్మా, కాల్ లాగ్నాను తను సైకిల్ మీద వచ్చానమ్మా. తప్పు కది, ఎవరు తెలియనపోతే అలా సైకిల్ వచ్చేస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారా? నాకు సైకిల్ కొనిమ్మని చెప్పాను కదమ్మా. రోజు 10 కిలోమీటర్లు నడుస్తుంటే కాళ్ళు నొప్పి వస్తున్నాయమ్మా. సైకిల్ ఎంత ఉంటది? ఎంతన్నా అప్పు చేయాల్సిందే. అమ్మా, ఏంటే ఇది? నాన్నకిచ్చి దానికి సైకిల్ కొనివ్వను. నువ్వు ఫోన్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులు కదే. తొందర ఏం లేదు, తర్వాత కొనుక్కోవచ్చు. అబ్బా ఎన్ని ఫైట్లున్నాయా బాబు, నేను అందుకే ఎన్టీఆర్ సినిమాకి రాననేది. ఛా, మీ మహేష్ బాబు సినిమాల్లో అసలు ఫైటింగ్లే ఉండవు మరి. ఉంటాయి,
మా ఓడి సినిమాలో స్టోరీ మధ్యలో ఫైట్లు ఉంటాయి, మీ ఓడి సినిమాలోనే ఫైట్ల మధ్యలో స్టోరీని ఎత్తుక్కోవాలి. ఓవే మా డాన్సులు చూసి కుళ్ళు మీకు. హ్మ్. పోలీసులు ఉన్న షర్ట్ వేసుకో.